హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక వేవ్ అనేది థిక్ స్ట్రింగ్ నుంచి థిన్ స్ట్రింగ్ కనుక ట్రావెల్ చేస్తున్నట్లయితే అలాంటి సిచ్యువేషన్లో మనకి రిఫ్లెక్టెడ్ వేవ్ పల్స్ అదేవిధంగా ట్రాన్స్మిటెడ్ వేవ్ పల్స్ యొక్క పొజిషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఒకసారి మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి యానిమేషన్లో ఫస్ట్ వేవ్ అనేది ఇన్సిడెంట్ వేవ్ అనేది కొంత యాంప్లిట్యూడ్తో థిక్ స్ట్రింగ్ దగ్గర నుంచి థిన్ స్ట్రింగ్ వైపు ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ థిక్ స్ట్రింగ్ని మనం డెన్సర్ మీడియంగా తీసుకుందాం, థిన్ స్ట్రింగ్ని రేరర్ మీడియంగా తీసుకున్నట్లయితే అవి రెండు మీట్ అయ్యేటువంటి పాయింట్ని మనం నార్మల్గా తీసుకుందాం. అంటే ఇక్కడ థిక్ స్ట్రింగ్ దగ్గర నుంచి ట్రావెల్ చేసేటువంటి వేవ్ ఏదైతే ఉందో ఇనీషియల్గా దాన్ని మనము ఇన్సిడెంట్ వేవ్గా తీసుకుందాం. ఆ తర్వాత థిన్ స్ట్రింగ్ రెండు మీట్ అయ్యేటువంటి పాయింట్ దగ్గర నుంచి టూ వేవ్స్ అనేవి ట్రావెల్ చేయడం మనం గమనించవచ్చు. సో థిన్ స్ట్రింగ్లో ఫామ్ అయ్యేటువంటి వేవ్ని మనం ట్రాన్స్మిటెడ్ వేవ్ అంటాము. అదేవిధంగా థిక్ స్ట్రింగ్ రివర్స్ డైరెక్షన్లో ఫామ్ అయ్యేటువంటి వేవ్ని రిఫ్లెక్టెడ్ వేవ్ అని చెప్పేసి మనం కాల్ చేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ రిఫ్లెక్టెడ్ వేవ్ అనేది ఇన్సిడెంట్ వేవ్తో కంపేర్ చేసుకున్నప్పుడు సేమ్ ఫేజ్లో ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్మిటెడ్ వేవ్ కూడా ఇన్సిడెంట్ వేవ్తో కంపేర్ చేసుకున్నప్పుడు సేమ్ ఫేజ్లో ఉంటాం మనం గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి థిక్ స్ట్రింగ్లో ఫామ్ అయ్యేటువంటి రిఫ్లెక్టెడ్ వేవ్కి అదేవిధంగా ఇన్సిడెంట్ వేవ్కి మధ్య ఉన్నటువంటి ఫేజ్ యాంగిల్ మనం 0 డిగ్రీగా తీసుకుంటాం, ఎందుకంటే అవి రెండు కూడా సేమ్ ఫేజ్లో ఉన్నవి కాబట్టి. తర్వాత థిన్ స్ట్రింగ్లో ఫామ్ అయ్యేటువంటి ట్రాన్స్మిటెడ్ వేవ్కి అదేవిధంగా ఇన్సిడెంట్ వేవ్ ఏదైతే ఉందో థిక్ స్ట్రింగ్లో ఆ రెండింటికి మధ్య ఫేజ్ యాంగిల్ కూడా 0 డిగ్రీగా మనం గమనించవచ్చు, ఎందుకంటే అవి రెండు కూడా సేమ్ ఫేజ్లో ఉన్నవి కాబట్టి ఆ రెండింటికి మధ్య ఫేజ్ యాంగిల్ కూడా 0 డిగ్రీగా ఉంటుంది.